హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మా క్వార్టర్స్లో వాళ్ళతో వీడియో తీసుకోవాలనుకుంటున్నాను. బయట ఉన్నారు అందరూ. ఈవినింగ్ టైం అయితే ఇలాగే బాతాకాని అంతా ఈవినింగ్ టైం ఇలా ఉంటామన్నమాట. ఇక్కడే దీని సరే మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే అండి. మా దీది గుజరాత్ దీది. దీदी हाय बोल दीदी. यही मध्य प्रदेश है. इंग्लिश तेलुगु हिंदी बताओ ना. यही राजस्थान है. మై ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా మేమంతా ఇక్కడే అంతా ఈవినింగ్ టైం అంతా ఇలా బాతాకాని టీ కాఫీ అంతా తాకుంటా. రేషా దామా చిన్నగానా పాపా మా జాగ్రత్త ఆడచ్చు. దీది ఇక్కడ నేను వీడియో తీసుకోవాలని వాళ్ళకి బాగా చెప్పి వచ్చేసాను. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. మాకైతే రాజస్థాన్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మేమైతే జోధ్పూర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మేమైతే ఇప్పుడు జోధ్పూర్ నుంచి ఇంకా వెళ్తుంటే ఏం మాట్లాడాలో ఏడుపు వచ్చేస్తుంది. అందరూ అయితే కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మా పాప 2 months కంప్లీట్ అయ్యి 3 months పన్నాక మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంటి దగ్గర ఎవరు చూసుకునేకి లేక మా హస్బెండ్ ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. మా హస్బెండ్ మొత్తం అన్నీ నాకు చూసుకున్నారండి. ఇంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేసామన్నమాట. 2 months కంప్లీట్ అయ్యి ఇంకా మెడల్ కూడా నిలిచలేదు పాపకైతే. 3 months రన్నింగ్, 2 కంప్లీట్ అయిపోయి 3 రన్నింగ్ అనమాట. ఇంక అప్పుడు నాకు సి సెక్షన్ అనమాట. ట్రావెల్ ఇంత లాంగ్ చేయకూడదు కదా. ఇంక ఇంటి దగ్గర ఎవరు చూసుకుంటే లేరు అని మేము వచ్చేసామన్నమాట. మా హస్బెండ్ ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. మాకైతే జోధ్పూర్కి చాలా అఫెక్షన్ ఉందండి. ఎందుకంటే ఇంకా మా చిన్న పాప అయితే జోధ్పూర్ రాణి అయిపోయింది అనమాట. రాజస్థాన్ యువరాణి అయిపోయింది. ఫస్ట్ అయితే మాకు క్వార్టర్ దొరకలేదన్నమాట. అప్లై చేశాక 4 monthsకి అయితే దొరికింది. మేమైతే వచ్చేసాము. బయట రెంట్కి తీసుకొని బయట ఉన్నామన్నమాట 4 months అయితే. ఇంకా 4 months తర్వాత ఇక్కడికి క్వార్టర్ అప్లై చేశాక క్వార్టర్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇంకా అందరూ క్వార్టర్స్లో మా వాళ్ళే అంతా ఉన్నారనమాట. ఏది కష్టమో నష్టమో ఇట్లా ఎవరు సహాయం చేయలేరనమాట. అంతా మేమే చూసుకుంటాం అనమాట. ఏది బాగాలేకుండా కొని ఇలా టీ కాఫీ టిఫిన్ల వరకు మన వాళ్ళే అసలు ఇవ్వరు కదండి. అంత చక్కగా చూసుకుంటారు వీళ్ళు. అన్నీ మా హస్బెండే చూసుకునే వాళ్ళు. ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్ వచ్చేసి మేము ఆంధ్ర అనంతపూర్కి వచ్చేస్తున్నాం కదా. ఇంకా మా పాప ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి మా పెద్ద పాపకి అయితే ఇక్కడే స్కూల్ జాయిన్ చేయించామన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేనైతే చాలా ఏడ్చేదాన్ని. అమ్మో మా పెద్ద పాపకి స్కూల్ హిందీ అండర్స్టాండ్ కాదు, ఎలా నేర్చుకుంటుంది, హిందీ వస్తుందా రాదా, తను స్కూల్కి వెళ్తుందా లేదని చాలా చాలా భయం ఉండేదండి. కానీ తనకి హిందీ రాకోకుండా డైలీ స్కూల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళేదన్నమాట. లాస్ట్ ఇయర్ నేను చెప్పేసా, నువ్వు మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు నాన్న, ఈ ఇయర్ మాత్రం నువ్వు తక్కువ వచ్చినాయని. తనకి మార్క్స్ తక్కువ వస్తే చాలా ఫీల్ అవుతుంది అనమాట. అందుకని నేను ముందే చెప్పేశాను, నువ్వు ఇంకా ఏం ఫీల్ అవ్వద్దు, తక్కువ వచ్చినా పర్లేదు, నీకు ఇంకా లాంగ్వేజ్ నీకు హిందీ కాబట్టి అర్థం చేసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది, పర్లేదు అని అనుకొని లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా స్ట్రగుల్ అయిందండి. నేను కొద్దిగా చిన్న పాప, నాకు కొద్దిగా ఇబ్బంది ఉండేది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేది. ఇంకంతా మొత్తం అన్ని మా హస్బెండే చూసుకునేవాళ్ళు. ఇంకా నాకు మా పెద్ద పాపతో అయితే చాలా చాలా టెన్షన్ అయ్యేదన్నమాట. స్కూల్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఏమి అనేది నేనైతే తనకంటే నేను ఎక్కువ ఏడ్చేసాను అనమాట.
ఇంక ఇప్పుడైతే నాకు అసలు హిందీ అయితే కొద్దిగా వస్తుంది అనమాట. మా పెద్ద పాపకైతే ఫుల్ హిందీ మొత్తం మాట్లాడేస్తుంది అనమాట. నేను ఇలా మాట్లాడేటప్పుడు నాకు ఏదైనా అర్థం కాకపోతే మీ మమ్మీ ఏం మాట్లాడింది, మా మమ్మీ ఇది మాట్లాడింది అని వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేస్తుంది అనమాట. నాకైతే ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. ఒక 1 year పాటు కొద్దిగా స్ట్రగుల్ అయినా ఇప్పుడు హిందీ బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది అనమాట, 5th క్లాసు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకైతే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చాలా ఫీల్ అయ్యానండి. బట్ మాకు ఇంటి దగ్గర ఎవరు చూసుకుండలేక మా హస్బెండ్ ఇక్కడ పిలుచుకొని వచ్చేసారనమాట. ఇంక ఏదైనా నేనే చూసుకుంటాను అన్నట్లుగా పిలుచుకొని వచ్చేసారనమాట. ఇంక అందుకని మేము చిన్న పాప కాబట్టి పిలుచుకునేది. మేమైతే స్కూల్కి జాయిన్ చేయించేంత వరకు మేము అక్కడే ఉంటామన్నమాట. ఆంధ్రాలోనే ఉన్నాం. మా పెద్ద పాపకి నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు ఆంధ్రాలోనే ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత వెళ్ళాము. ఇంకా కాలం అయితే ఇలా కొద్దిగా బాధతోనే గడిచిందనమాట. మాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా పాపకి సెకండ్ పాపకి చిన్న పాపకి 23 months అనమాట. అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ బర్త్డే ఉంది. ఇప్పుడు జోధ్పూర్ యువరాణి ఆంధ్రాలో సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ రావాల్సి ఉండేదన్నమాట. ఇంకా బట్ ఎందుకో తొందరగా వచ్చేసింది అనమాట. ఇక్కడ 2 years ఉన్నాం. మేమైతే అంతా తిరిగామండి. మా హస్బెండ్ ఇండియా మొత్తం తిరుగుతూ వచ్చామన్నమాట. మ్యారేజ్ అయిన కొత్తలో ఢిల్లీలో ఉన్నామన్నమాట 5 months. అప్పుడు ఇంకా పెద్ద పాపకి కన్సీవ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఢిల్లీలో 5 months ఉన్నాము. తర్వాత సిక్కింలో వచ్చేసి 1 year ఉన్నామన్నమాట. తర్వాత ఇంకా మా కరోనా టైం అంటేనే చాలా ఏడుపు వచ్చేస్తుందండి అందరికీ అనుకుంటా. బహుశా మా హస్బెండ్ అయితే 8 months ఇంటికి రాలేదన్నమాట. 8 months దాదాపుగా. ఇంకా 9 monthsలో పడుతుందనగా మా హస్బెండ్ ఇంటికి రాలేదు కరోనా టైంలో. స్టార్టింగ్లో వెళ్ళారనమాట. కరోనా టైంలో అందరూ ఇలాగే స్ట్రగుల్ అయ్యారేమో, కానీ మా హస్బెండ్ మా దగ్గర లేక నేను మా పాప ఒక్కటే, మా పెద్ద పాప ఒక్కటే ఉండేవాళ్ళము. ఏది తెచ్చుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా అన్నీ మేమే తీసుకునే వాళ్ళం, అన్నీ మేమే తెచ్చుకునే వాళ్ళం. పాపని ఇంట్లో పెట్టేసి బయటికి నేను ఒకదాన్ని వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని. ఇంకా అప్పుడు బయటికి ఎక్కువ తిరిగే వాళ్ళం కాదు కదండి. ఇంకా ఎప్పుడు ఫ్లైట్లో అవన్నీ తిరగడం స్టార్ట్ అయ్యాయో అప్పుడు 8 months తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చారనమాట. ఇంకా మామూలే కదండి, మన సెంట్రల్ పోలీస్ వాళ్ళు, ఐటీబీపీ వాళ్ళు కానీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ ఇలా స్ట్రగుల్ పడాల్సింది తప్పదు. ఇంకా వైఫ్లు అందరూ ఇంటి దగ్గర ఉంటారు, హస్బెండ్స్ ఇంకా డ్యూటీలో ఉంటారు అనమాట. మా హస్బెండ్ కూడా డ్యూటీలోనే ఉన్నారు. చాలా ఇబ్బంది పడినామండి. ఇంకా మా హస్బెండ్ 8 months తర్వాత వచ్చారనమాట. తర్వాత 1 month లీవ్ తీసుకొని మళ్ళీ కుల్లు మనాలికి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు 2021 అంతా అక్కడే ఉన్నాం మేమైతే. అంటే అక్కడ కూడా 8 months 9 months కుల్లు మనాలిలో ఉన్నామన్నమాట. అక్కడ కూడా హిందీ మాట్లాడాలి. అబ్బాయి ఎక్కడికి పోయినా హిందీ. నాకైతే హిందీ కొద్దిగా కూడా రాదండి. ఏదైనా సబ్జీ వరకు, కూరగాయల వరకు కానీ ఏదన్నా రిసీవ్ చేసుకోవడం కానీ చిన్నవి పని అయ్యిందా, ఏం చేస్తున్నారు, ఏం కదా, అక్కడి వరకు నేర్చుకున్నామన్నమాట. ఇంకా నాకు చిన్న పాపతోనే ఇంట్లోనే సరిపోతుంది, బయటికి వెళ్తే అల్లరి చేస్తుంది అని నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఇంకా క్వార్టర్స్లోకి వచ్చాక ఇంకా మా ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు వీళ్ళంతా చాలా క్లోజ్ అనమాట. ఏదైనా బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అందుకని చాలా మాకు జోధ్పూర్ వదిలిపెట్టి వెళ్తున్నామంటేనే చాలా బాధగా ఉండండి. ఏడుపు వచ్చేస్తుంది నాకైతే. ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ఇదండి మా జోధ్పూర్ ట్రావెల్. చాలా బాధగా ఉంది, వదిలిపెట్టి వెళ్తున్నాము. ఇంకా
తప్పదు, ట్రాన్స్ఫర్ వచ్చేసింది, మేము ఇంటికి వెళ్ళాలి. అందరూ చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు ఉంటే బాగుంటుంది అంటే. యాక్చువల్లీ నేను పాపతో ఎక్కువ బయటికి వెళ్ళకపోయినా కానీ బాగా అందరితో బాగా చక్కగా కలిసిపోయేదాన్ని. హిందీ వచ్చినా రాకపోయినా ఏదో మాట్లాడేదాన్ని, కూర్చునేదాన్ని. ఈవినింగ్ టైం అంతా ఇలా మేమంతా ఇలా కూర్చొని చాలా చాలా బాగా కబుర్లకు చెప్పుకుంటాం అనమాట. వాళ్ళు వచ్చి కూడా నాతో కొద్దిగా నువ్వు నేర్చుకో హిందీ, మా దగ్గర కూర్చొని నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, హిందీ అనేది వచ్చేస్తుంది అని చెప్తాను. మా హస్బెండ్ అయితే అస్సలు నేర్పించరండి. ఇంట్లో మాట్లాడు అంటే నేను దానికి నవ్వానంటే నువ్వు నవ్వుతావు, నేను హిందీ నేర్పించరనమాట. మాట్లాడడం కూడా 2 వర్డ్స్ అలా మాట్లాడతారు. బావా అని నవ్వేదలిగే, నవ్వితే నువ్వు నవ్వుతావు, నేను నేర్పించను అని అంటాడు అనమాట. సరేలే అని నేనే నేర్చుకుంటానని కొద్దిగా లర్నింగ్ క్లాసెస్ చూస్తున్నాను కానీ మనకి అలా అంత అర్థం కాలేదన్నమాట. కొద్ది వరకు అయితే హిందీ నేర్చుకోగలిగాను అనమాట. ఇంకా ఈ ఇయర్ ఉండింటగిన నాకు కూడా హిందీ ఫుల్ వచ్చేదేమో అని అనిపించింది. మా జోధ్పూర్లో జర్నీ ఇదే అండి మాది. చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.